మీ అందరితో ఆత్మదేవుడు చెప్పమని నా హృదయాన్ని రేపుతున్న మాట, మీలో ఎవరైనా కలిగిన బాధను బట్టి, భర్తను బట్టో, ఉద్యోగాన్ని బట్టో, ఆర్థిక ఇబ్బందులను బట్టో, శరీరంలో నువ్వు అనుభవిస్తున్న అనారోగ్యాన్ని బట్టో, నువ్వు చిక్కుకున్న వడ్డీ సమస్యను బట్టో, ఉద్యోగ లేమిని బట్టో, సమాజంలో నీకు ఎదురవుతున్న అవమానాన్ని బట్టో, వద్దు నేను చచ్చిపోతే బాగుండు, ఎందుకు ఈ జీవితం, ఓ తెలియని ఓ కృంగుదలతో ఈరోజు ఆరాధనకు వస్తే, బిడ్డ విను, భవిష్యత్ కాలంలో నీ ఊహకు మించిన దివ్యమైన ఆశీర్వాదకరమైన బ్రతుకు నీకు నీ పిల్లల కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. ఎలాంటి దివ్యకరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు దాచిపెట్టి ఉంచాడో నీ ఊహలకు కూడా అది అందదో, నీ ఊహలకు కూడా అది అందదో. ఏలియా భక్తుడు ఏ ప్రార్థన చేశాడు? 2003, 2002, 2004 ప్రాంతంలో ఇదే ప్రార్థన నేను చేశా. అతిశయానికి నేను చెప్పట్లేదు, కానీ పట్టుకూటి కోసం సేవకు వచ్చిన వాళ్ళం కాదు. ఓ దర్శనం కలిగి అతిశయానికి చెప్పే మాట కాదు, మంచి చదువుకొని చక్కటి ఉద్యోగాలు చేస్తూ దేవుని చిత్త ప్రకారంగా ఏదో చేయాలి, దేవుని కొరకు వేల కొలది ఆత్మలకు దీవెన కారణంగా ఉండాలి, ఓ మహిమ కలిగిన పరిచర్య చేయాలని ఎన్నో కళ్ళతో సేవలో అడుగుపెట్టాం. ప్రారంభించిన 3-4 సంవత్సరాలు తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి బట్ట లేక, ఇంటద్దె నెల కట్టుకోలేక అనుభవించిన దారిద్రత ఇంత అంతా కాదు. అయితే దారిద్రతను బట్టి చనిపోవాలి అన్న ఆలోచన రాలేదు, కానీ ఎంత కష్టపడినా ఆత్మలను సంపాదించలేకపోవటం. ఆ 20-30 మంది ఆత్మలు సైతాన్ గాడు వచ్చి అన్నాడు, ఎంతకాలం మీరు సేవ చేసినా ఈ 20-30 మంది ఆత్మలతోనే మీరు ఉంటారు, ఆత్మలు సంపాదించడం మీ వల్ల కాదు. ఓ తెలియని కృంగుదల. మీకు సొంత చర్చి లేదు, సొంత చర్చి లేకపోతే, సొంత స్థలం లేకపోతే ఆరాధనకి ఎవరు వస్తారు? మందిరం లేకపోతే మీ దగ్గరికి ఎవరు వస్తారు? హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మందిరానికి ప్రజలు రావాలంటే హంగు ఆర్భాటాలు ఉండాలి, ఒక రేంజ్లో మందిరం ఉండాలి. మీకు సొంత స్థలం 100 గజాల స్థలం కూడా లేదు. ఎంత సేవ చేసినా మీ బ్రతికింతే. ఎన్నో కలలు కానీ సేవకు వస్తే, ఏంటి ప్రభా బ్రతికిల్లా అయిపోయింది, ఆలోచించి మానసిక రోగిని కాలేదు, కానీ హృదయంలో ఓ కృంగుదల. ఆ కృంగుదల వచ్చిన దినాల్లో సైతాన్ గాడు నన్ను ఏం చేసేవాడో తెలుసా? అదే విచిత్రమో, సడన్గా మధ్యరాత్రి 12-12:30 ఆ ప్రాంతంలో మెలకు వచ్చేది. నేను పండుకున్న చాప మీద నుంచి సడన్గా అలా కళ్ళు తెరిచి చూస్తే పైన ఫ్యాన్ గిరగిరా తిరుగుతూ ఉండేది. సైతాన్ గాడు వచ్చి అంటాడు, ఎందుకురా నువ్వు బ్రతికున్నావు, నువ్వు సేవ చేయలేవు, నీ బ్రతికింతే, నా మాటిను. అదిగో ఫ్యాన్ కనపడుతుంది కదా, చచ్చిపో. ఫ్యాన్ కనపడుతుంది కదా. ఏమైందో తెలీదు, దరిదాపుగా 3-4 నెలల పాటు చచ్చిపో, ఎందుకు నువ్వు బ్రతికున్నావు, చచ్చిపో, మరణం నీకు మేలు, ఎందుకు నువ్వు బ్రతికున్నావు. ఈ మరణాపేక్షను కూర్చున్న వార్త పదే చెవులకు నా దగ్గరకు వినపడుతూ ఉండేది. కొన్నిసార్లు భయం అనిపించి సైతాన్ గడ టెంప్ట్ చేసి సడన్గా ఇలాంటి దరిద్ర పని నా జీవితంలో జరుగుతుందేమో. సేవ చేయటానికి వచ్చిన ఓ దైవజనుడు ఎలా అయిపోయాడు, ఆ దైవజనుని ముగింపు, అయ్యో దేవుని నామానికి ఎంత అవమానమో కదని ఆ భయంతో రాత్రిపూట అయిందంటే, ఆ ప్రాంతంలో ప్రకాశం అని ఒక అన్న ఉన్నారు, నేను ఆ అన్నని ప్రకాశం పంతులు గారని పిలుస్తా. రాత్రి ఏంటంటే కొన్నిసార్లు ఆ అన్నని పిలిచి, అన్న నా దగ్గరే ఉండండి, ఈ రాత్రి నాతోనే నా దగ్గరే పండుకోండి. కొన్ని రాత్రుల పాటు అన్న నా దగ్గర పండుకోబెట్టుకునేవాడు. చాలాసార్లు నీ బ్రతికింతే, నువ్వు చచ్చిపోని పదే వాడు పురుకొల్పేవాడు. ఓ మాట అంట, ఒకవేళ సైతాన్ గడి ప్రేరేపణకు లోబడి సేవ వృద్ధి పొందలేదు, ఎంత కష్టపడినా బ్రతికింతేలే అని వాడి ప్రేరేపణకు లోబడి ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటే, ఈ మహిమ కలిగిన సేవను నేను కన్నులారా చూడగలిగేవాడినా? ఇన్ని వేల మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా మేము మార్చబడగలిగే వాళ్ళమా? కొన్ని లక్షల మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించే ఆ కృపను మేము పొందుకోగలిగే వాళ్ళమా? నేనంట, తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఉండటాన్ని బట్టే ఈరోజు ఎంత పరిచర్య దేవుడిచ్చాడో చెప్పమంటారా? శక్తికి మించిన సేవ దేవుడు మాకు అప్పగించాడు.